కంప్లైంట్ విత్డ్రా చేసుకోవటం వెనక వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నారు అనేది ప్రధానమైన అభియోగంగా ఉంది. ఈ దిశలో పోలీసులు కేసు దర్యాప్తు చేయగా గన్నవరంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గత రాత్రి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలింది. సత్యవర్ధన్ని వల్లభనేని వంశీ అనుచరులు వైజాగ్కు తరలించారు ఎవరికీ దొరకకుండా. దీంతో అసలు సత్యవర్ధన్ ఎక్కడున్నాడు, అతను ఎందుకు కంప్లైంట్ విత్డ్రా చేసుకోవచ్చు వచ్చింది అనేది కూడా పోలీసులు ఆరా తీశారు. సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నాడని తెలియటంతో ఈరోజు తెల్లవారుజామున సత్యవర్ధన్ని పోలీసులు క్యాచ్ చేశారు. అందులో సత్యవర్ధన్ గత 5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ కేసులో మొత్తం 85 మందిని గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన దాడి విధ్వంసం, పట్టాభి మీద జరిగిన దాడి విధ్వంసం కేసులో ఈ కేసులో కంప్లైనెంట్గా ఉన్న సత్యవర్ధన్ని అసలు ఆ కంప్లైంటే విత్డ్రా చేయిస్తే ఈ కేసే ఉండదు కదా అనేది వల్లభనేని వంశీ అనుచరుల ప్రధాన వ్యూహంగా ఉంది. అందువల్లనే అతన్ని ట్యాకిల్ చేశారు అని చెప్తున్నారు. ఈ కేసులో మొత్తం 85 మందిని నిందితులుగా చేరిస్తే అందులో 72వ నిందితుడిగా వల్లభనేని వంశీ ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళు నెల్లూరు జైలుకు వెళ్ళి అక్కడ రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళు మరికొంతమంది యాంటిసిపేటరీ బెయిల్కి కూడా అప్లై చేశారు. విజయవాడ కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో దీనిపై విచారణ జరుగుతున్న సమయంలోనే 2 రోజుల క్రితం సత్యవర్ధన్ దీన్ని విరమించుకున్నారు. ఇప్పుడు సత్యవర్ధన్ని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు క్యాచ్ చేయటంతో అతను అసలు ఈ 5 రోజుల నుంచి ఏం జరిగింది, ఎందుకు ఇతను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు అనేది పోలీసులు ఇప్పుడు అతని నుంచి సమాచారం రాబడుతున్నారు. అతన్ని కూడా విజయవాడ తీసుకొస్తే ఈ కేసు మొత్తం కూడా పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ తీసుకునేందుకు ఆయన న్యాయవాదులు కూడా ఇప్పటికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ న్యాయవాదులు అందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ వద్దకే వచ్చారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు. సహజంగా ఎవరినైనా ఈరోజు తెల్లవారుజామున వంశీని అరెస్ట్ చేయడంతో రేపు ఉదయం వరకు కూడా అంటే 24 గంటలు చట్ట నిబంధనల ప్రకారం సమయం ఉంటుంది ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు. అందువల్ల ఈ లోపల పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి విజయవాడ కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ ఉత్కంఠ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరికొన్ని కేసులు కూడా వల్లభనేని వంశీ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఏదైనా ఒకవేళ బెయిల్ లభిస్తే మాత్రం వెంటనే వేరే కేసులో ఆయన్ని అక్కడే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు వ్యూహం రూపొందిస్తున్నారు. ఆ కేసులు కూడా పాత కేసులు కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విజయవాడ గన్నవరం నియోజకవర్గంలో 2019లో గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఆ తర్వాత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ వెనువెంటనే ఆయన 5 నెలలు 3 నెలలకే వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు ఇచ్చిన పర్మిషన్ల కంటే ఎక్కువ అక్రమ తవ్వకాలు జరిగాయని, సీనరేజీ సెస్ కట్టకుండా ఈ అక్రమ తవ్వకాలు చేశారని కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్ధారణకు వచ్చింది. ఈ రిపోర్టు కూడా ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ కేసు కూడా రిజిస్టర్ చేస్తారనేది మనకి సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో కూడా ఈ సమాచారం పూర్తిగా అందే అవకాశం ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికల సమయంలో నకిలీ పట్టాలు పంచారనేది కూడా మరో కేసు కూడా ఉంది. వీటన్నిటినీ కూడా పోలీసులు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని విచారిస్తున్నప్పటికీ కూడా సత్యవర్ధన్ని అక్కడి నుంచి అంటే విశాఖపట్నం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అతను ఇచ్చే స్టేట్మెంట్ను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ కేసుకు మరింత బలం చేకూరే అవకాశం ఉందనేది ప్రధానంగా పోలీసులు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పోలీసులు వేగంగా పావులు గదుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పర్యవేక్షిస్తున్నారు. పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు మాత్రం పడమట పోలీస్ స్టేషన్లోనూ అదేవిధంగా కృష్ణలంక పోలీసులు కలిపి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ప్రధానంగా అసలు ఏం జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది అనేదే ఆరా తీస్తున్నారు. వల్లభనేని వంశీని లాయర్లు కలిసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు కోరుతున్నారు. పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.